ఇంట్లోనే శ్రీరాముడిని ఇలా పూజ చేస్తే అయోధ్య వెళ్ళిన పుణ్యఫలం పొందుతారు. అందరికీ నమస్కారం. మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఎలా పూజ చేస్తే అయోధ్య వెళ్ళిన పుణ్యఫలం దక్కుతుందో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అనే ఒక చిన్న కమెంట్ పెట్టండి. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే మీ ఇంట్లోనే ఇలా పూజ చేశారంటే అయోధ్య వెళ్ళి రాముడిని దర్శించుకున్న పుణ్యం మీకు దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అందరి కళ నెరవేరడానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. యావత్ దేశమంతటా రామనామ స్మరణతో మార్మ్రోగిపోతోంది. జనవరి 22, 2024 చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు. ఈ ప్రత్యేకమైన రోజు అయోధ్యలోనే రామమందిరంలో బాలరాముడు రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. చిద్విలాసముతో ఉన్న బాలరాముడి మోము ఎంతో సుందరంగా ఉంది. సాలగ్రామముతో చేసిన ఈ విగ్రహము చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. శ్రీరాముని బాల్య రూపములోనే ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది. రాముడి విగ్రహము చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి. వాటితో పాటు విగ్రహం దిగువన ఒకవైపు హనుమంతుడు, మరొక వైపు గరుడదేవుడు ఉన్నారు. తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, సూర్యభగవానుడు, శంఖము, స్వస్తికు, సుదర్శన చక్రము, గద, ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. దీని మీద చేసిన కళాఖండాలు అద్భుతంగా ఔరా అనిపిస్తాయి. ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించారు. ఏకశిలా విగ్రహంగా పేరొందింది. 1000 సంవత్సరముల వరకు చెదరకుండా ఉంటుంది. నీరు, ఇతర ఏమైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావము ఉండదు. వాటి వల్ల విగ్రహానికి ఎటువంటి హాని జరగదు. ప్రాణప్రతిష్ఠ వేడుకని కనులారా వీక్షించాలని అందరూ ఆశపడతారు. కానీ అది సాధ్యపడదు. కానీ అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముడి ఆశీస్సులు మీరు పొందవచ్చు. ఇప్పటికే అందరికీ రామాలయానికి చెందిన అక్షంతలు అందరి ఇళ్లకి చేరుకున్నాయి. అయోధ్య వెళ్లకుండానే ఇంట్లోనే రాముని విగ్రహానికి ఇలా పూజ చేసుకోవచ్చు. ఈ పూజా విధానము అనుసరిస్తే అయోధ్య రాముని అనుగ్రహం పొందుతారు. పూజా విధానం జనవరి 22వ తారీఖున వేకువజామున నిద్రలేచి పవిత్ర స్నానమును ఆచరించాలి. మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమ లేదా పటాన్ని దాని మీద పెట్టాలి. స్వామివారి శ్రీరామ అష్టోత్తర శతనామావళి పఠనం చేస్తూ తులసీ దళములతో అర్చన చేయాలి. పూజ చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చోవడం అస్సలు మర్చిపోవద్దు. ధూపం, దీపం వేయాలి. రాముని అనుగ్రహం పొందడం కోసం పుష్పాలు సమర్పించాలి. స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. శ్రీరాముడితో పాటు ఆయన పరమభక్తుడైన ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం అస్సలు మరవకూడదు. ఈ పవిత్రమైన రోజున శ్రీరామ రక్ష స్తోత్రము, సుందరకాండని పారాయణం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలు మొత్తం 11 గంటల నుండి 1 గంట వరకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. అక్కడ వేద పండితులు చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు ఇంటింటికి పంచారు కాబట్టి పూజా సమయంలో పండితులు చెప్పినప్పుడు ఈ అక్షంతలను ఇంట్లో అందరూ తల మీద వేసుకోవడం వల్ల శ్రీరాముడి ఆశీర్వాదం పొందిన వాళ్ళు అవుతారు. ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్ఠించి పూజ చేయడం వల్ల అయోధ్యకు వెళ్ళిన పుణ్యం మీకు దక్కుతుంది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజుకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆ రోజు కూర్మ ద్వాదశి వచ్చింది. క్షీరసాగర మథనం సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తారు. అందువల్ల కూర్మ ద్వాదశి రోజును విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. విష్ణు సహస్రనామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రతువులు మొదలయ్యాయి. గర్భగుడిలో రాముల విగ్రహాన్ని పెట్టారు. జనవరి 20న పవిత్ర నదీ జలాలతో ఆలయ గర్భగుడిని పరిశుభ్రం చేశారు. 125 కలశాలతో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో రామ్లల్లాకి దివ్య స్నానం చేయిస్తారు. జనవరి 22 మధ్యాహ్నం
12 గంటల 30 నిమిషముల సమయంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి.